total float, total float of an activity. Suppose activity is Ij. So its corresponding total float. Its corresponding total float equal to total float of an activity equal to latest start Lj minus earliest start of the event. Both are start. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ ls అని రాస్తాం, లేటెస్ట్ స్టార్ట్. సో lsj లేటెస్ట్ స్టార్ట్ మైనస్ ఎర్లియస్ట్ స్టార్ట్ ఆఫ్ ది యాక్టివిటీ. ఇది లేదంటే లేటెస్ట్ ఫినిష్ మైనస్ ఎర్లియస్ట్ ఫినిష్ ఆఫ్ ది యాక్టివిటీ. సో ఇక్కడ సారీ, ఇక్కడ ఐ స్టార్ట్ అంటే ఐ, LI స్మాల్ కరెక్షన్, J latest finish, earliest finish, here I. సో ఇది డెఫినేషన్ గుర్తు పెట్టుకుంటే చాలు. థియరిటికల్ గా వర్డ్ ప్రకారం గుర్తు పెట్టుకోవాలంటే లేటెస్ట్ స్టార్ట్ ఎర్లియస్ట్ స్టార్ట్ డిఫరెన్స్, లేదంటే లేటెస్ట్ ఫినిష్ ఎర్లియస్ట్ ఫినిష్. ఆ సఫిక్స్ మీరు పక్కన పెట్టండి ఈవెంట్ది. అలాగే నెక్స్ట్ వన్ ఫ్రీ ఫ్లోట్. టోటల్ ఫ్లోట్. సో మనం టోటల్ ఫ్లోట్ ముందు కనుక్కున్నాం కదా, ఈ డెఫినేషన్ ప్రకారం మైనస్ స్లాక్ ఆఫ్ హెడ్ ఈవెంట్. ఇది అలాగే ఇంకొక డెఫినేషన్ ఇండిపెండెంట్ ఫ్లోట్. Independent float equal to independent float of an activity equal to free float minus slack of tail event. That's all. ఈ డెఫినేషన్. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమంటే జస్ట్ ఎస్టర్డే ప్రాబ్లమ్ నే చూస్తే దానికి ఫ్రీ ఫ్లోట్, టోటల్ ఫ్లోట్, ఇండిపెండెంట్ ఫ్లోట్ కనుక్కోమంటాడు. కనుక్కోమన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రిటికల్ పాత్ కనుక్కోవాలా, యాజ్ యూజువల్ నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేయాలా, క్రిటికల్ పాత్ కనుక్కోవాలా. నిన్న క్లాస్ లో డయాగ్రామ్ చూస్తే ఇప్పుడు మనకి ఈ కనుక్కోవాలంటే యాక్టివిటీస్ ఇప్పుడు ఫ్రీ ఫ్లోట్, టోటల్ ఫ్లోట్, ఇండిపెండెంట్ ఫ్లోట్ కనుక్కుంటున్నా. కనుక్కునేటప్పుడు ఫస్ట్ రో యాక్టివిటీ, సారీ ఫస్ట్ కాలమ్ ఇండికేట్ ద యాక్టివిటీ. Activity, earliest start of an event, earliest finish of an activity, latest start, latest finish, slack of head event. So then small చేయడం better. చూడండి, ఫ్రీ ఫ్లోట్, టోటల్ ఫ్లోట్, ఇండిపెండెంట్ ఫ్లోట్ కనుక్కోవాలంటే ఫస్ట్ వేటికి ఫ్రీ ఫ్లోట్, ఇండిపెండెంట్ ఫ్లోట్, టోటల్ ఫ్లోట్ కనుక్కుంటామంటే యాక్టివిటీస్ ఆఫ్ ది నెట్వర్క్ డయాగ్రామ్. మన యాక్టివిటీ నిన్న క్లాస్ ప్రాబ్లమే చూస్తున్నాం. ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయి నిన్న ప్రాబ్లంలో? A to N ఉన్నాయి. మీరు చూస్తే ABC2 అప్ టు N వరకు ఉన్నాయి యాక్టివిటీస్. దీన్ని నెట్వర్క్ డయాగ్రామ్ కూడా డ్రా చేస్తుంది. ఈవెంట్ నెంబరింగ్ కూడా ఇస్తుంది. ఈవెంట్ నెంబరింగ్ ఏకి ఏమి ఇచ్చినాము? 1 to 2, బికి 1 to 3, సికి 1 to 4. ఈ డయాగ్రామ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే
సో ఇప్పుడు వీటన్నిటిని ఈ మనకి ఇచ్చినటువంటి A to N యాక్టివిటీస్ ని మనం ఇక్కడ ఫస్ట్ కాలమ్ గా తీసుకోవాలా, యాక్టివిటీ నెంబరింగ్ మాత్రమే డినోట్ చేస్తాం. ఫస్ట్ కాలమ్ ఇండికేట్ ది యాక్టివిటీ, AC అని రాస్తున్నా, యాక్టివిటీ. సెకండ్ కాలమ్ ఇండికేట్ ది ఎర్లియస్ట్ స్టార్ట్ ఆఫ్ ది యాక్టివిటీ, ES. మీరు పక్కన పెన్ను పేపర్ పెట్టుకొని రాయాల్సిందే, ఎర్లియస్ట్ ఫినిష్, EF ఆఫ్ ది యాక్టివిటీ. లేటెస్ట్ స్టార్ట్, లేటెస్ట్ ఫినిష్, స్లాక్, SLACK, స్లాక్ ఆఫ్ హెడ్ ఈవెంట్. అలాగే స్లాక్ ఆఫ్ టైల్. T టోటల్ ఫ్లోట్, నేనంతా రాయలేను కాబట్టి T అని రాస్తున్నాను. టోటల్ ఫ్లోట్, ఫ్రీ ఫ్లోట్, ఇండిపెండెంట్ ఫ్లోట్. లాస్ట్ 3 కాలమ్స్ ఇండిపెండెంట్ ఫ్లోట్. ఇలా ఇండికేట్ చేస్తాం. మన యాక్టివిటీస్ ఏమున్నాయి? ఏ ఉంది, ఏ నథింగ్ బట్ 1 to 2 మన డయాగ్రామ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈవెంట్ నెంబరింగ్. అలాగే B 1 to 3, 1 to 3, 1 to 4 C, ABC అయిపోయింది. మళ్ళా వన్ టైం మనము డయాగ్రామ్ ని అబ్జర్వ్ చేస్తే మీరు ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పింది, A కి 1 to 2, B కి 1 to 3, C కి 1 to 4 ఇచ్చాం, D కి 3 to 4 ఇచ్చాం ఈవెంట్ నెంబరింగ్ D కి. అలాగే E కి 2 to 5 ఇచ్చాం. F కి 2 to 6 ఇచ్చాం. F. G కి 3 to 6 ఇచ్చినాం ఈవెంట్ నంబరింగ్. G కి 2 to 6 అయిపోయింది. F. G కి 3 to 6. అలాగే G ఓవర్, D ఓవర్, B ఓవర్, F ఓవర్, E ఓవర్ 2 to 5. J కి 5 to 8 ఇచ్చాం. అలాగే K కి 6 to 8 ఇచ్చాం. సిక్స్ టు 8 J కి. తర్వాత K కి 6 to 8 K అయిపోయింది, J అయిపోయింది. తర్వాత H కి 4 to 6 ఇచ్చాం, H. మళ్ళా 4 to 7 I కి, I ఓవర్. M కి 7 to 9, M కి 7 to 9, 6 to 9 L కి. సిక్స్ టు 9. తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే 8 to 9 N ఉంది. సో టోటల్ ఎంత అండి మా ఎన్ని ఉన్నాయో? ఇప్పుడు మనం రాసినవి మీరు ఎన్ని యాక్టివిటీస్ రాసినాం? N సరిపోయినాయా? N అంటే మనకు టోటల్ మీద ఎన్ని వస్తాయి? A B C D E F G H I J K L M N, మొత్తం 14 రావాలా? 14 ఈవెంట్ రాసినామా? ఈవెంట్ నెంబరింగ్, యాక్టివిటీ నెంబరింగ్ 1 to 2 ఒకటి, 1 to 3 ఒకటి, 1 to 4 3, 3 4 4 5 6 7 7 8 9 10 11 12 13 14 సరిపోయినాయి. సో ఇప్పుడు మీరు ఈవెంట్ స్టార్ట్ మీరు డయాగ్రామ్ లో చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్ స్టార్ట్ రాయాలా? ఈవెంట్ స్టార్ట్ ఈ వాల్యూస్ కనుక్కున్నాం కదా నిన్న ఎస్టర్డే, ఈ వాల్యూస్ కనుక్కున్నాం డయాగ్రామ్ లో.
1 to 2 యాక్టివిటీ 1 to 2 యాక్టివిటీ. సో ఇది ఈ డయాగ్రామ్ లో 1 to 2 యాక్టివిటీ. 1 to 2 అంటే ఏ యాక్టివిటీలో, సో ఇది 1 to 2 యాక్టివిటీ. ఇది 1 to 2 యాక్టివిటీలో స్టార్ట్ ఎక్కడైంది? 1 దగ్గర అయింది. 1 దగ్గర ఎర్లియస్ట్ స్టార్ట్ ఎంత? 0. సో కాబట్టి ఎర్లియస్ట్ స్టార్ట్ వాల్యూ ఎంత అంటే 0. ఎర్లియస్ట్ ఫినిష్ ఎంత అంటే 2 దగ్గర ఫినిష్ అవుతుంది 1 to 2 యాక్టివిటీ. అక్కడ ఎంత ఈ వాల్యూ ఎంత వచ్చింది? ఈ వాల్యూ అంటే 2 వచ్చింది. సో ఎర్లియస్ట్ ఫినిష్ కి మనం చెప్పేది ఈ వాల్యూ తీసుకోకూడదు, దానికి ఫార్ములా రాస్తా. ఎర్లియస్ట్ స్టార్ట్ ప్లస్ ఈ యాక్టివిటీ డ్యూరేషన్, టైం డ్యూరేషన్. ఇక్కడ మనం ఏదైతే టేబుల్ చెప్తున్నామో అక్కడ జస్ట్ 2 ఫార్ములాస్ నేను రాస్తా. మీరు అప్పుడు ఈ టేబుల్ని బట్టి మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఎర్లియస్ట్ స్టార్ట్ నథింగ్ బట్ ఆఫ్ ఎర్లియస్ట్ స్టార్ట్ ఆఫ్ అన్ యాక్టివిటీ ఐ కమా జే యాక్టివిటీ తీసుకుంటే ఎర్లియస్ట్ స్టార్ట్ నథింగ్ బట్ ఈఐ వాల్యూ మనం ఆల్రెడీ కనుక్కున్నాం. E1, E2, E3, E4 అది. ఎర్లియస్ట్ ఫినిష్ ఆఫ్ అన్ యాక్టివిటీ, సో ఈఎఫ్జే ఎక్కడ ఫినిష్ అవుతుందంటే జేతో ఫినిష్ అవుతుంది కాబట్టి ఈఎఫ్జే అంటాం. ఈక్వల్ టు ఎర్లియస్ట్ స్టార్ట్ ప్లస్ ఈ టైం డ్యూరేషన్, ఇదేదో టిఐజే ఇచ్చింటాం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఆర్డిఐజే 2 months 1 month ఇలా ఇచ్చింటాం. ఇది ఫార్ములా ఎర్లియస్ట్ స్టార్ట్ ఎర్లియస్ట్ ఫినిష్. అలాగే లేటెస్ట్ స్టార్ట్ కి ఫార్ములా లేదు. లేటెస్ట్ ఫినిష్ ఎప్పుడు అవుతుందంటే ఇది ఈ యాక్టివిటీ సపోజ్ దీని తర్వాత ఇంకొక యాక్టివిటీ ఉందనుకో, ఓకే, ఈ యాక్టివిటీ ఎప్పుడు లేటెస్ట్ గా ఫినిష్ అయింది? ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఈ యాక్టివిటీ. లేటెస్ట్ గా ఫినిష్ అయిందంటే ఇక్కడికి రావాలా. అంటే ఇప్పుడు ఐజే ఉందనుకో యాక్టివిటీ, ఐజే యాక్టివిటీ లేటెస్ట్ గా ఎప్పుడు ఫినిష్ అయింది అంటే జే కాడ ఫినిష్ అవుతుంది. ఐ నుంచి జే లేటెస్ట్ గా ఫినిష్ అయింది. సో కాబట్టి ఎల్ఎఫ్జే ఈక్వల్ టు మనం ఆల్రెడీ కనుక్కున్నాం ఎల్జే, L1 L2 L3 కనుక్కున్నాం కదా, అది తీసుకోవాలి. లేటెస్ట్ ఫినిష్ అంటే లేటెస్ట్ స్టార్ట్ అంటే లేటెస్ట్ స్టార్ట్ ఆఫ్ ది యాక్టివిటీ అంటే స్టార్ట్ అంటే ఐ దగ్గర స్టార్ట్ అయింటది, ఫినిష్ అంటే జే దగ్గర. లేటెస్ట్ స్టార్ట్ ఎల్ఎస్ఐ ఈక్వల్ టు ఎల్ఎఫ్జే, జే దగ్గర ఫినిష్ వాల్యూ మైనస్ టిఐజే, ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయాలి ఆ టైం డ్యూరేషన్ ని, అక్కడైతే యాడ్ చేసింటాం. కాబట్టి ఎల్ఎఫ్జే మైనస్ టిఐజే, ఈ 4 ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాబ్లం చేసేటప్పుడు ఈ 4 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఇది వచ్చిన తర్వాత మనకి టోటల్ ఫ్లోట్ కి కూడా ఫార్ములా ఏం చెప్పామంటే టోటల్ టిఎఫ్ అని రాస్తున్నా. టోటల్ ఫ్లోట్ ఈక్వల్ టు లేటెస్ట్ స్టార్ట్ మైనస్ ఎర్లియస్ట్ స్టార్ట్, ఎల్ఎస్ఐ మైనస్ ఈఎస్ఐ, ఆర్ లేదంటే లేటెస్ట్ ఫినిష్ మైనస్ ఎర్లియస్ట్ ఫినిష్, ఏదో ఒకటి. ఇది చేసినా ఒకటే వాల్యూ వస్తుంది, ఇది చేసినా ఒకటే వాల్యూ వస్తుంది. ఇది టోటల్ ఫ్లోట్. టోటల్ ఫ్లోట్ తర్వాత మనకు కావాల్సింది ఫ్రీ ఫ్లోట్ ఎఫ్ఎఫ్, టోటల్ ఫ్లోట్ మైనస్ స్లాక్ ఆఫ్ హెడ్ ఈవెంట్, స్లాక్ ఆఫ్ హెడ్. సార్ స్లాక్ ఆఫ్ హెడ్ అంటే ఏం సార్ అంటే ఇప్పుడు యాక్టివిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఐజే యాక్టివిటీ ఉందనుకోండి, ఐజే యాక్టివిటీలో హెడ్ ఏమి ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పా, హెడ్ ఏమి టైల్ ఏమి, ఇది ఐ టు జే. హెడ్ ఏమి ఐ టు జే యాక్టివిటీలో, హెడ్ ఈవెంట్ ఏమి జే సార్. జే, ఎస్ వెరీ గుడ్. యాక్టివిటీలో జే అనేది హెడ్ ఈవెంట్. ఇక్కడ ఎల్జే కనుక్కుని ఉంటాం, ఈజే కనుక్కుని ఉంటాం. ఈ రెండే డిఫరెన్స్ నే స్లాక్ ఆఫ్ ది హెడ్ ఈవెంట్ అంటాం. ఇక్కడ టైల్ ఏమంటే ఎల్ఐ కనుక్కుని ఉంటాం, ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో ఈఐ కనుక్కుని ఉంటాం. వీటి యొక్క డిఫరెన్స్ నే స్లాక్ ఆఫ్ టైల్ ఈవెంట్ అంటాం. సో అది హెడ్ ఈవెంట్, యాక్టివిటీ యొక్క హెడ్ ఈవెంట్ అంటే జే దగ్గర వాటి యొక్క డిఫరెన్స్ ని స్లాక్ ఆఫ్ అంటాం. సో టోటల్ ఫ్లోట్ కనుక్కుంటాం. ప్రీవియస్ ఇక్కడ కనుక్కున్న తర్వాత ఈ టోటల్ ఫ్లోట్ లో నుంచి స్లాక్ ఆఫ్ హెడ్ ఈవెంట్ అంటే హెడ్ అంటే జే దగ్గర ఎల్జే
మైనస్ ఈజే సబ్ట్రాక్ట్ చేస్తాం. అప్పుడు మనకి ఫ్రీ ఫ్లోట్ వస్తుంది. ఈ ఫ్రీ ఫ్లోట్ కనుక్కున్న తర్వాత మనకి టోటల్ ఫ్లోట్ అయిపోయింది, ఫ్రీ ఫ్లోట్ అయిపోయింది. ఇండిపెండెంట్ ఫ్లోట్ కావాలా. మళ్ళీ మీ డెఫినేషన్ గురించి చెప్తా. జస్ట్ ప్రీవియస్గా మనకి ఏంటంటే ప్రాబ్లం ఇంపార్టెంట్ కాబట్టి ప్రాబ్లమ్ స్ట్రెచ్ చేస్తున్నా. డెఫినేషన్ చెప్తాం. ఇండిపెండెంట్ ఫ్లోట్ కావాలంటే ఫస్ట్ ఫ్రీ ఫ్లోట్ కనుక్కోవాలా. ఆల్రెడీ కనుక్కున్నాం. కనుక్కున్న తర్వాత దీంట్లోంచి స్లాక్ ఆఫ్ టైల్ ఈవెంట్ ని సబ్ట్రాక్ట్ చేస్తాం. స్లాక్ ఆఫ్ టైల్ అంటే ఐజే యాక్టివిటీలో ఐ అనేది టైల్, అది టైల్ కాబట్టి ఐ దగ్గర ఎల్ఐ వాల్యూ ఈఐ వాల్యూ యొక్క డిఫరెన్స్ చేయాలి. ఈ ఫార్ములాస్ యూజ్ చేసి ఇప్పుడు మనము ప్రీవియస్ ప్రాబ్లం యొక్క ఈచ్ యాక్టివిటీ యొక్క టోటల్ ఫ్లోట్, ఫ్రీ ఫ్లోట్, ఇండిపెండెంట్ ఫ్లోట్ కనుక్కోవాలి. ఇప్పుడు 1 to 2 యాక్టివిటీ మీరు అబ్జర్వ్ చేస్తే 1 to 2 యాక్టివిటీలో యాక్టివిటీ ఎలియస్ స్టార్ట్ ముందు ఫైండ్ అవుట్ చేయాలి. ఎలియస్ స్టార్ట్ ఎక్కడ అయింది? ఐతో అయింది, 1తో అయింది. 1 దగ్గర ఈ వాల్యూ ఎంత ఉందంటే E1 0. ఇక్కడ కింద రాశారు చూడు, ఈఎస్ఐ నథింగ్ బట్ E1 అని, ఈఎస్ఐ నథింగ్ బట్ ఈఐ అని. ఈఐ అంటే ఐ ఈక్వల్ టు 1 పెట్టామనుకో, ఇదో ఇక్కడ రాశారు చూడండి, ఈఎస్ఐ ఈక్వల్ టు ఈఐ. ఐ ఈక్వల్ టు 1 పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈఎస్1 ఈక్వల్ టు E1. ఎర్లియస్ట్ స్టార్ట్ ఆఫ్ అన్ యాక్టివిటీ 1 to 2 ఉంది కదా, ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే 1తో స్టార్ట్ అవుతుంది, అంటే ఈఎస్1. ఈఎస్1 వాల్యూ నథింగ్ బట్ E1 అంటే ఆల్రెడీ కనుక్కున్నాం టేబుల్లో. E1 వాల్యూ ఈక్వల్ టు 0 మీరు అబ్జర్వ్ చేస్తే. సో అందువల్ల అక్కడ 0 పెట్టా. అలాగే రెండో యాక్టివిటీ కూడా 1-3 యాక్టివిటీలో 1తో స్టార్ట్ అవుతుంది. E1 వాల్యూ ఎంత? 0. E1 ఇక్కడ 1తో స్టార్ట్ అయింది, 0. అలాగే 3-4 యాక్టివిటీలో 3తో స్టార్ట్ అవుతున్నాం. మీరు మన డయాగ్రామ్ నిన్న క్రిటికల్ పాత్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు మనం ఈ వాల్యూస్ ఎల్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. అక్కడ మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే 3 దగ్గర ఈ వాల్యూ ఎంత ఉంది? ES3 కావాలి. ES3 నథింగ్ బట్ E3. E3 ఎంత ఉంది అంటే ఇక్కడ డయాగ్రామ్ మీరు చూస్తే నిన్న క్లాస్లో ఫైండ్ అవుట్ చేసింది E3 హియర్. E3 ఈక్వల్ టు 6 ఉంది. కాబట్టి మనము 3 to 4 యాక్టివిటీ దగ్గర ఎలియస్ స్టార్ట్ ఎక్కడ అవుతుంది అంటే E3 వాల్యూ 6. సో ఈ యాక్టివిటీ దగ్గర 3 to 4 ఉంది కదా, ఇక్కడ 6. అలాగే 3తో ఏదైతే స్టార్ట్ అవుతుందో అక్కడ 6 పెట్టండి. 3 to 6 మళ్ళా ఎందుకు వెనక్కి ముందుకు పోవడం. సో 3తో స్టార్ట్ అయ్యేది 2 యాక్టివిటీస్ కాబట్టి అక్కడ 6 అయిపోయింది. తర్వాత 2తో స్టార్ట్ అయ్యేటి ఏమున్నాయి? 2 దగ్గర యాక్టివిటీస్ 2 నుంచి ఏమేమి పోతాయంటే 2 to 5, 2 to 6 ఉంది. సో కాబట్టి 2 to 5, 2 to 6 ఉంది. ఎర్లియస్ట్ స్టార్ట్ ఏమవుతుంది అంటే ఈఎస్2 నథింగ్ బట్ E2 వాల్యూ కనుక్కున్నాం. E2 వాల్యూ నిన్న ఎంత వచ్చిందంటే 2 వచ్చింది. కాబట్టి ఇది 2, ఇది 2. అలాగే E2 అయిపోయింది. 3తో స్టార్ట్ అయ్యేది ఏముంటాయి అంటే 3 to 6 ఒకటి ఉంది, 3 to 4 ఉంది, అది అయిపోయింది. 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది స్టార్ట్ అయ్యేది. 4తో చూస్తే 4తో స్టార్ట్ అయ్యేటి 2 ఉన్నాయి. 4 to 6 ఒకటి, 4 to 7 ఒకటి, 4 to 6 ఒకటి, 4 to 7 ఒకటి. 4 దగ్గర E4 వాల్యూ ఎంత వచ్చిందంటే 9 వచ్చింది. కాబట్టి ఇక్కడ 4తో యాక్టివిటీస్ ఏమైతే స్టార్ట్ అవుతున్నాయో మనము 4తో ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ 9 ఎర్లియస్ట్ స్టార్ట్. 4తో 2 అయిపోయినాయి. మళ్ళీ 5తో స్టార్ట్ అయ్యే ఈవెంట్ ఏముందంటే ఒకటే ఉంది, 5 to 8. 5 దగ్గర ఈ వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి 8 వచ్చింది. ఇక్కడ 5 to 8తో స్టార్ట్ అయ్యే దగ్గర E5 ఈక్వల్ టు 8. అలాగే 6తో స్టార్ట్ అయ్యేటి మనకి 2 ఉన్నాయి. 6 to 8 ఒకటి, 6 to 9 ఒకటి. 6 దగ్గర ఈ వాల్యూ ఎంత వచ్చిందంటే 16 వచ్చింది. సో కాబట్టి 6 to 8 దగ్గర 16, అలాగే 6 to 9 కింద ఉంది చూడండి, అక్కడ 16 రాస్తాం ఈ 6 వాల్యూ. అలాగే 7తో స్టార్ట్ అయ్యేటటువంటి యాక్టివిటీస్ ఏమున్నాయంటే ఒకటి 7 to 9. 7 దగ్గర ఈ వాల్యూ ఎంత ఉందంటే 14, కాబట్టి ఇట్ ఈస్ 14. అలాగే 8 to 9 ఒకటే ఉంది, 8తో స్టార్ట్ అయ్యేది. 8 దగ్గర ఈ వాల్యూ ఎంత ఉందంటే 20 ఉంది, కాబట్టి E9 ఇది 20. చూడండి ఇప్పుడు ఎర్లియస్ట్ స్టార్ట్ అన్ని మనం అసైన్ చేయగలిగాము. ఈ టేబుల్లో ప్రతి యాక్టివిటీకి ఎర్లియస్ట్ స్టార్ట్ ఎప్పుడు అనేది అసైన్ చేయగలిగాం. అలాగే ఎర్లియస్ట్ ఫినిష్ ఏమవుతుందంటే జస్ట్ కింద చెప్పిన టేబుల్ ద్వారా ఈ ఎర్లియస్ట్ ఫినిష్ ఆఫ్ ద యాక్టివిటీ EFJ ఈక్వల్ టు ఎర్లియస్ట్ స్టార్ట్ అంటే ESI అంటే EI ప్లస్ TIJ దాని టైం డ్యూరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 2 యాక్టివిటీ చూసినాం అనుకోండి,
1 to 2 యాక్టివిటీలో ఈ 1 to 2 యాక్టివిటీ అబ్జర్వ్ చేస్తున్నా. 1 to 2 అంటే ఏ, ఈ F2 కావాలి నాకు. ఈ F2 ఈక్వల్ టు ఏమవుతుందంటే E1 ఆర్ ES1 ప్లస్ T12. E1 ఎంత ఉందంటే 0 ఉంది, ప్లస్ T12 టైం డ్యూరేషన్ ఎంత ఇచ్చినామంటే 2 hours ఆర్ 2 months. 0 + 2 = 2. ఆ విధంగా ప్రతి ఒక్కటి ఫినిష్ కనుక్కుంటాం. ఎర్లియస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్ట్ది రాయాలా, స్టార్ట్ది రాసిన తర్వాత ఫినిష్ది రాయాలా. అందువల్ల ఈ డయాగ్రామ్ ను బట్టి ఏదైతే ఎస్టర్డే మనం డిస్కస్ చేసామో ఆ డయాగ్రామ్ ద్వారా మనము ఎర్లియస్ట్ స్టార్ట్, ఎర్లియస్ట్ ఫినిష్ ఆఫ్ ది ఈచ్ యాక్టివిటీ కనుక్కోగలుగుతాం. సో ఆ విధంగా ఇప్పుడు 1 to 2 యాక్టివిటీ యొక్క ఎర్లియస్ట్ ఫినిష్ ఎంత అయిందంటే 0 + 2 = ఎస్ 1 to 2 యాక్టివిటీ మీ దగ్గర ఆ డయాగ్రామ్ పక్కన రాసుకుంటే మీరు చెక్ చేసుకోవచ్చు. 1 to 2 E1 + T12. E1 ఎంత ఉందంటే 0, T12 ఎంత ఇచ్చినామంటే 2, 0 + 2 = 2. అలాగే 1-3 యాక్టివిటీ చూస్తే E1 వాల్యూ 0, T13 వాల్యూ ఎంత అంటే 6 ఇచ్చాము, 0 + 6 6. అలాగే T14 E1 ప్లస్ T14 4 ఇచ్చాము, 0 + 4 4. అలాగే 3-4 చూస్తే మీరు యాక్టివిటీ 3-4 అబ్జర్వ్ చేస్తే E3 + T14. E3 ఎంత వచ్చిందంటే మనకి E3 = 6 వచ్చింది. T34 ఎంత ఉందంటే 3 ఇచ్చినాం, 6 + 3 9 అవుతుంది. అలాగే 25 ఉంది చూడండి, యాక్టివిటీ 25 E2 వాల్యూ ప్లస్ E2 వాల్యూ 2 వచ్చినది. ఇక్కడి నుంచి ఇక్కడికి టైం డ్యూరేషన్ 6 hours, 2 + 6 8. అలాగే 26 చూస్తే 2 to 6 2 + 8 10. అలాగే 36 ఉంది, 3 దగ్గర ఈ వాల్యూ 6 ఉంది, ప్లస్ 3 to 6 టైం డ్యూరేషన్ 3 9 అవుతుంది. అలాగే 5 to 8 E5 = 8 వచ్చింది. 5 to 8 5 hours, 8 + 5 13. సో 6 to 8 E6 + 6 to 8 టైం డ్యూరేషన్. E6 దగ్గర ఈ వాల్యూ 16 వచ్చింది. 6 to 8 టైం డ్యూరేషన్ 4 ఉంది. 16 + 4 20 అవుతుంది. అలాగే 4 to 6 అబ్జర్వ్ చేస్తే 4 to 6 E4 + 4 to 6 డ్యూరేషన్ 7 ఉంది. 9 + 7 16 అవుతుంది. అలాగే 4 to 7 మీరు అబ్జర్వ్ చేస్తే E4 + 4 to 7 E4 ఎంత ఉందంటే 11 ఉంది. 11 + 13 24 అవుతుంది. అలాగే 7 to 9 అబ్జర్వ్ చేస్తే 7 దగ్గర 11 ఉంది. 7 దగ్గర 11 ఉంది, ప్లస్ 4 దగ్గర తప్పు చెప్పా. 4 to 7 4 దగ్గర 9 ఉంది. 4 దగ్గర 9 ఉంది. 9 + 2 4 to 7 చూస్తే 4 E4 9 ఉంది, ప్లస్ T4 7 అంటే 2 ఇచ్చినాం. యాక్టివిటీ I కన్జ్యూమ్స్ 2 months కాబట్టి 9 + 2 months = 11 months ఇక్కడ. అలాగే 7 to 9 11 + 13 24. సిమిలర్లీ 6 to 9 16 + 3 19. ఫైనలీ 8 to 9 8 దగ్గర 20 ఉంది, ప్లస్ 7 27. దట్స్ ఆల్. ఇది అయిపోయింది మనకి. ఎర్లియస్ట్ స్టార్ట్, ఎర్లియస్ట్ ఫినిష్ ఫైండ్ అవుట్ చేయగలిగాం. అలాగే లేటెస్ట్ స్టార్ట్, లేటెస్ట్ ఫినిష్ కావాల్సిన వచ్చినప్పుడు లేటెస్ట్ ఫినిష్ ముందు రాయాల. ఎందుకంటే EFJ = LJ. మన ఫార్ములా ప్రకారం, మన అల్గోరిథం ప్రకారం EFJ = LJ. LJs అంటే L1 L2 L3 L4 కనుక్కున్నాం. ఇప్పుడు 1 to 2 యాక్టివిటీలో ఎక్కడ ఫినిష్ అవుతున్నాం? టైల్ దగ్గర ఫినిష్ అవుతాం. I to J యాక్టివిటీలో ఎక్కడ ఫినిష్ అవుతాం?
యాక్టివిటీ ఎప్పుడు అయిపోయింది అంటాము? జే దగ్గరికి వచ్చేలా అయిపోయింది అంటాం. ఐతో స్టార్ట్ అవుతాం, జేతో ఫినిష్ అవుతాం. అలాగే 1 to 2 యాక్టివిటీలో ఎక్కడ ఫినిష్ అవుతాం అంటే 2 దగ్గర ఫినిష్ అవుతాం. ఈవెంట్ 2 దగ్గర ఫినిష్ అవుతాం. సో కాబట్టి ఈ ఎఫ్జే అంటే ఈ ఎల్2 వాల్యూ రాయాల. ఎక్కడ ఫినిష్ అయినాం? ఎల్ఎఫ్ ఈ యాక్టివిటీ ఎల్ఎఫ్ లేటెస్ట్ ఫినిష్ ఆఫ్ ది యాక్టివిటీ 1 to 2 ఈక్వల్ టు ఎల్2 2 దగ్గర ఫినిష్ అవుతాం కాబట్టి. అంటే ఇక్కడ మనము డయాగ్రామ్ చూస్తే ఎల్ఎఫ్2 చూడండి ఎల్ఎఫ్2 LF2 nothing but LF of the activity, latest finish of the activity 1 to 2 nothing but L2. L2 ఎంత వచ్చిందంటే 8 వచ్చింది చూడండి. సో కాబట్టి in the table latest finish of the activity 1 to 2 is 8. So 1 to 2 ఇది 1 to 2 ఎంత అంటే 2 దగ్గర ఎంత ఉంది ఎల్ వాల్యూ, అది లేటెస్ట్ ఫినిష్ 8 ఉంది. అలాగే 1 to 3 యాక్టివిటీలో 3 దగ్గర ఫినిష్ అవుతాం కాబట్టి లేటెస్ట్ ఫినిష్ ఎంత అవుతుందంటే 6 వచ్చింది. అలాగే 1 to 4 యాక్టివిటీలో 4 దగ్గర ఫినిష్ అవుతాం కాబట్టి 4 దగ్గర ఎల్ వాల్యూ 9 వచ్చింది. అలాగే 3 to 4 యాక్టివిటీలో 4 దగ్గర ఫినిష్ అవుతాం కాబట్టి ఎల్ వాల్యూ 9 వచ్చింది. అలాగే 2 to 5 యాక్టివిటీలో 5 దగ్గర ఫినిష్ అవుతాం, ఇక్కడ ఎల్ వాల్యూ 15 వచ్చింది. సో అలాగే 2 to 6 అబ్జర్వ్ చేస్తే 2 to 6 అబ్జర్వ్ చేస్తే 6 దగ్గర ఫినిష్ అవుతాం కాబట్టి అక్కడ ఎల్ వాల్యూ 16 ఉంది. అలాగే 3 to 6 దగ్గర 6 దగ్గర ఫినిష్ అవుతాం కాబట్టి ఎల్ వాల్యూ 16 ఉంది. అలాగే 5 to 8 తో 8 దగ్గర ఫినిష్ అవుతాం, ఎల్ వాల్యూ 20 ఉంది. అలాగే 6 to 8 లో 8 దగ్గర ఫినిష్ అవుతాం, ఎల్ వాల్యూ 20 ఉంది. అలాగే 4 to 6 అబ్జర్వ్ చేస్తే 6 దగ్గర ఫినిష్ అవుతాం, 6 దగ్గర ఎల్ వాల్యూ ఎంత ఉందంటే 16 ఉంది. అలాగే 4 to 7 లో 7 దగ్గర ఫినిష్ అవుతాము, లేటెస్ట్ ఫినిష్ ఎంత అవుతుంది అంటే 7 దగ్గర 14 ఉంది. అలాగే 7 to 9 లో 9 దగ్గర ఫినిష్ అవుతాము, ఎల్ వాల్యూ 27 ఉంది. 27. అలాగే 6 to 9 లో 9 దగ్గర ఫినిష్ అవుతాం, ఎల్ వాల్యూ 27 ఉంది. అలాగే 8 to 9 దగ్గర ఫినిష్ అవుతుంది, ఎల్ వాల్యూ 9 దగ్గర 27 ఉంది. అలా లేటెస్ట్ ఫినిష్ ముందు రాయాలా, ఎర్లియస్ట్ స్టార్ట్ ముందు రాయాలా, లేటెస్ట్ ఫినిష్ ముందు రాయాలా. లేటెస్ట్ రాసినప్పుడు ఇక్కడైతే స్టార్ట్, అక్కడైతే ఫినిష్. అలాగే లేటెస్ట్ ఫినిష్ వచ్చిన తర్వాత లేటెస్ట్ స్టార్ట్ రాయాలి. 1 to 2 యాక్టివిటీ లేటెస్ట్ స్టార్ట్ ఎప్పుడైతుంది అంటే లేటెస్ట్ ఫినిష్ మైనస్ 1 to 2 డ్యూరేషన్. 1 to 2 డ్యూరేషన్ ఎంత పడింది? 2 months పట్టింది. మన డయాగ్రామ్ లో చూస్తే ఏ యాక్టివిటీ 1 to 2 నథింగ్ బట్ యాక్టివిటీ ఏ, ఇట్ టేక్స్ 2 months. కాబట్టి 8 - 2 అంటే 6. అలాగే 1 to 3 యాక్టివిటీలో లేటెస్ట్ ఫినిష్ 6 పట్టింది, 6 - 6 0. అలాగే 9 - 4 ఎంత? 5. 3 to 4 అబ్జర్వ్ చేస్తే 9 - 3 ఈక్వల్ టు 6. 2 to 5 అబ్జర్వ్ చేస్తే 15 - 6 ఈక్వల్ టు 9. అలాగే 2 to 6 అబ్జర్వ్ చేస్తే 16 - 8. అలాగే 3 to 6 అబ్జర్వ్ చేస్తే 3 to 6 దగ్గర లేటెస్ట్ ఫినిష్ ఎంత ఉందంటే 16 - 3 to 6 అంటున్నాం కాబట్టి 3 నుంచి 3 hours పట్టింది. 16 - 3 అంటే 13. అలాగే 5 to 8 అబ్జర్వ్ చేస్తే 8 దగ్గర ఎల్ వాల్యూ 20 ఉంది, 20 - 5 15. అలాగే 6 to 8 అబ్జర్వ్ చేస్తే 6 to 8 దగ్గర 20 ఉంది, ఆ టైం డ్యూరేషన్ 4 hours,
20 - 4 అంటే 16 అవుతుంది. అలాగే 4 to 6 అబ్జర్వ్ చేస్తే 6 దగ్గర ఎల్ వాల్యూ 16 ఉంది, లేటెస్ట్ ఫినిష్. అది 7 అవర్స్ కన్జ్యూమ్ చేస్తారు, 7 months కన్జ్యూమ్ చేస్తుంది. 16 - 7 అంటే ఎంతమ్మా? 9. అలాగే 4 to 7 అబ్జర్వ్ చేస్తే 7 దగ్గర ఎల్ వాల్యూ 14 ఉంది, టైం డ్యూరేషన్ 2 hours 2 months పడుతుంది కాబట్టి 14 - 2 అంటే 12. అలాగే 7 to 9 అబ్జర్వ్ చేస్తే 7 to 9 అబ్జర్వ్ చేస్తే మనకి 9 దగ్గర ఎల్ వాల్యూ 27 వచ్చింది. 27 - 13, 7 to 9 కన్జ్యూమ్ 13 months కాబట్టి 27 - 13 అంటే ఎంత అవుతుంది? 14 అవుతుంది. అలాగే 6 to 9 అబ్జర్వ్ చేస్తే మనకి 9 దగ్గర ఎల్ వాల్యూ 27, 27 - 3 24. సో అలాగే లాస్ట్ యాక్టివిటీ 8 to 9, 9 దగ్గర ఎల్ వాల్యూ 27, లేటెస్ట్ ఫినిష్. అదర్వైజ్ 27 - 7 అవర్స్ కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి బ్యాక్ రావాలా. 27 - 7 20. సో ఇది లేటెస్ట్ స్టార్ట్ మనం కనుక్కున్నాం. తర్వాత ఇప్పుడు టోటల్ ఫ్లోట్ కనుక్కోవాలా. టోటల్ ఫ్లోట్ కాదు, ముందు స్లాక్ ఆఫ్ హెడ్ ఈవెంట్. హెడ్ ఈవెంట్ దగ్గర ఇప్పుడు 1 to 2 యాక్టివిటీలో హెడ్ ఏమి? 1 to 2 యాక్టివిటీలో హెడ్ ఏమ్మా? 1 to 2 యాక్టివిటీలో హెడ్ ఏమి? హెడ్ ఈవెంట్ ఏమి? 2. సో 2 దగ్గర ఎల్ వాల్యూ ఈ వాల్యూ డిఫరెన్స్ ఎంత ఉంది? ఎల్ వాల్యూ ఎంత వచ్చింది? L2 8 వచ్చింది. E2 ఎంత వచ్చిందంటే 2 వచ్చింది. దే డిఫరెన్స్ నథింగ్ బట్ స్లాక్ ఆఫ్ హెడ్ ఈవెంట్. సో ఎంత అవుతుంది అంటే 1 to 2 యాక్టివిటీలో 2 హెడ్ కాబట్టి 2 దగ్గర ఈ వాల్యూ ఎల్ వాల్యూ డిఫరెన్స్ 8 - 2 అంటే 6. స్లాక్ ఆఫ్ 1 to 2 యాక్టివిటీ యొక్క హెడ్ డిఫరెన్స్. అలాగే స్లాక్ ఆఫ్ టైల్ అంటే 1 to 2 లో టైల్ ఎంత అంటే 1 దగ్గర ఎల్ వాల్యూ ఈ వాల్యూ డిఫరెన్స్ ఎంత అంటే 0. అలాగే 1 to 3 యాక్టివిటీలో హెడ్ 3 దగ్గర ఎల్ వాల్యూ ఈ వాల్యూ డిఫరెన్స్, ఈ ఎల్ వాల్యూ 6 వచ్చింది, ఈ వాల్యూ 6 వచ్చింది కాబట్టి 6 - 6 0. అలాగే టైల్ 1 దగ్గర 0 0 వచ్చింది కాబట్టి డిఫరెన్స్ 0. అలాగే 1 to 4 లో హెడ్ 4 దగ్గర 9 9 వచ్చింది, వాటి యొక్క డిఫరెన్స్ 0. 1 దగ్గర 0 0 వచ్చింది కాబట్టి డిఫరెన్స్ 0. అలాగే 3 4 చూస్తే మనము 3 to 4 లో యాక్టివిటీలో 4 హెడ్ దగ్గర డిఫరెన్స్ 9 - 9 0. అలాగే టైల్ దగ్గర 6 - 6 0. అలాగే 2 to 5 లో హెడ్ 5 దగ్గర 15 ఎల్ వచ్చింది, 8 ఈ వచ్చింది, వాటి యొక్క డిఫరెన్స్ ఎంత? 7. హెడ్ డిఫరెన్స్, హెడ్ స్లాక్. అదే టైల్ అయితే 2, టైల్ దగ్గర డిఫరెన్స్ ఎంత ఉందంటే 8 - 2 6 వచ్చింది. అలా ప్రతి యాక్టివిటీస్ యొక్క హెడ్, టైల్, స్లాక్స్ కనుక్కోవాలి. స్లాక్ అంటే వేరియేషన్ ఎంత ఉంది. మనము యాక్చువల్గా ఎర్లియస్ట్ ఎస్టిమేట్ చేస్తాం 2 hours అయిపోవాలనుకుంటే లేటెస్ట్ గా చూస్తే 8 hours అయిపోయింది. సో ఆ 6 hours అది ఖాళీగానే ఉంటుంది, బట్ ప్రాజెక్ట్ టైం ఏమీ డిస్టర్బ్ అయ్యి ఉండదు. అలాగే 2 to 6 అది థియరిటికల్ గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ముందు ప్రాబ్లం అయిపోయి, ఎందుకంటే మనకు ప్రాబ్లం ఇంపార్టెంట్ కాబట్టి. 2 to 6 అబ్జర్వ్ చేస్తే హెడ్ వచ్చేసి 6 దగ్గర ఈ వాల్యూ ఎల్ వాల్యూ 16 ఉంది కాబట్టి డిఫరెన్స్ 0. అలాగే టైల్ వచ్చేసి 2 ఉంది కాబట్టి డిఫరెన్స్ 6. అలాగే 3 to 6 అబ్జర్వ్ చేస్తే హెడ్ 6 డిఫరెన్స్ 0 వస్తుంది వాటి దగ్గర. అలాగే 3 దగ్గర కూడా సేమ్ ఉంది కాబట్టి 0. సిమిలర్లీ 5 to 8 అబ్జర్వ్ చేస్తే 8 హెడ్ దగ్గర 20 ఉంది కాబట్టి డిఫరెన్స్ 0. 5 దగ్గర 15 8 ఉంది కాబట్టి డిఫరెన్స్ 15 7. అలాగే 6 to 8 అబ్జర్వ్ చేస్తే హెడ్ 8 దగ్గర 20 ఉంది కాబట్టి డిఫరెన్స్ 0. 6 దగ్గర 16 ఉంది కాబట్టి 0. అలాగే 4 దగ్గర అబ్జర్వ్ చేస్తే 4 to 6 అబ్జర్వ్ చేస్తే 6 దగ్గర 16 కాబట్టి 0. అలాగే 4 దగ్గర 9 9 కాబట్టి 0. స్లాక్ ఆఫ్ హెడ్ అండ్ టైల్. సో 4 to 7 అబ్జర్వ్ చేస్తే 7 దగ్గర ఈ వాల్యూ ఎల్ వాల్యూ డిఫరెన్స్ ఎంత ఉందంటే 3 ఉంది. అలాగే 4 దగ్గర 9 9 ఉంది కాబట్టి వాటి యొక్క డిఫరెన్స్ టైల్ దగ్గర 0. 7 to 9 లో హెడ్ 9 దగ్గర 27 కాబట్టి 0. 7 దగ్గర 14 7 కాబట్టి 3. అలాగే 6 to 9 లో హెడ్ 9 దగ్గర 27 ఉంది కాబట్టి లేటెస్ట్ ఎల్ వాల్యూ ఈ వాల్యూ వాటి డిఫరెన్స్ 0.
అలాగే టైల్ దగ్గర 6 దగ్గర 16 ఉంది కాబట్టి డిఫరెన్స్ 0. అలాగే 8 to 9లో అబ్జర్వ్ చేస్తే 9 దగ్గర 27 కాబట్టి వాటి మధ్య డిఫరెన్స్ 0. 8 దగ్గర 20 కాబట్టి ఈ వాల్యూ ఎల్ వాల్యూ డిఫరెన్స్ 0. దట్స్ ఆల్. స్లాక్ అయిపోయింది. ఇంకా మనం కనుక్కోవాల్సింది టోటల్ ఫ్లోట్. ఇంతవరకు మనం కనుక్కునేది టోటల్ ఫ్లోట్, ఫ్రీ ఫ్లోట్, ఇండిపెండెంట్ ఫ్లోట్ కోసం ఇవన్నీ మనము రాసుకున్నాం టేబుల్ నుంచి. ఇప్పుడు టోటల్ ఫ్లోట్ ఈక్వల్ టు ఫార్ములా ఏమంటే లేటెస్ట్ స్టార్ట్ మైనస్ ఎర్లియస్ట్ స్టార్ట్. ఈ రెండు డిఫరెన్స్ అయినా కావచ్చు, లేదా లేటెస్ట్ ఫినిష్ మైనస్ ఎర్లియస్ట్ ఫినిష్ అయినా తీసుకోవచ్చు. ఏదో ఒకటే తీసుకోవాలా మనం తీసుకునేది. ఓకేనా? చూడండి, లేటెస్ట్ స్టార్ట్ లేటెస్ట్ ఫినిష్ తీసుకుంటే 6 - 0 6 వస్తుంది. లేదా లేటెస్ట్ ఫినిష్ ఎర్లియస్ట్ ఫినిష్ తీసుకుంటే 8 - 2 6 వస్తుంది. సేమ్ వాల్యూ వస్తుంది. కాబట్టి డోంట్ వరీ. తీసుకుంటే 2 స్టార్ట్లైనా తీసుకోండి, లేదా 2 ఫినిష్లైనా తీసుకోండి. సో టోటల్ ఫ్లోట్ ఈక్వల్ టు లేటెస్ట్ స్టార్ట్ మైనస్ లేటెస్ట్ ఎర్లియస్ట్ స్టార్ట్ తీసుకున్నాం. లేటెస్ట్ స్టార్ట్ మైనస్ ఎర్లియస్ట్ స్టార్ట్. 6 - 0 6. అలాగే 1 to 3 యాక్టివిటీకి లేటెస్ట్ స్టార్ట్ ఎంత ఉందంటే 0, ఎర్లియస్ట్ స్టార్ట్ ఎంత ఉందంటే 0 ఉంది. కాబట్టి డిఫరెన్స్ ఎంత అంటే 0. అలాగే 1 to 4 యాక్టివిటీకి లేటెస్ట్ స్టార్ట్ 5 ఉంది, ఎర్లియస్ట్ స్టార్ట్ 0 ఉంది. 5 - 0 5. అలాగే 4 to 6 యాక్టివిటీకి లేటెస్ట్ ఎర్లియస్ట్ స్టార్ట్ 6 ఉంది, లేటెస్ట్ స్టార్ట్ 6 ఉంది. 6 - 6 0. అలాగే 2 to 5 యాక్టివిటీకి ఎర్లియస్ట్ స్టార్ట్ 2 ఉంది, లేటెస్ట్ స్టార్ట్ 9 ఉంది. 9 - 2 9 - 2 7. అలాగే 2 to 6 చూస్తే ఎర్లియస్ట్ స్టార్ట్ 2, లేటెస్ట్ స్టార్ట్ 8 8 - 2 6. 3 to 6 చూస్తే ఎర్లియస్ట్ స్టార్ట్ 6, లేటెస్ట్ స్టార్ట్ 6 అంటే 7 13 డిఫరెన్స్. అలాగే 5 to 8లో ఎర్లియస్ట్ స్టార్ట్ 8, లేటెస్ట్ స్టార్ట్ 15 15 - 8 7. అలాగే 6 to 8లో అలాగే 6 to 8లో లేటెస్ట్ స్టార్ట్ 16 ఎర్లియస్ట్ స్టార్ట్ 16, లేటెస్ట్ స్టార్ట్ 0. అలాగే 4 to 6లో ఎర్లియస్ట్ స్టార్ట్ 9, లేటెస్ట్ స్టార్ట్ 9 0. అలాగే 4 to 7లో 9 12 ఉంది. 12 - 9 3. 7 to 9లో 14